మెదక్ స్థానిక టీఎన్జీఓ భవన్లో మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం ఆధ్వర్యంలో బీసీ కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశంలో విచ్చేసిన జాతీయ అధ్యక్షులు జాజాల శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు చాలా వెనుకబడి ఉన్నారని, తమకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం, బీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహులు, జిల్లా అధ్యక్షుడు ఉదయ్, అడ్వకేట్ సుభాష్ గౌడ్, మహిళా మెదక్ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, అశ్విని, స్వరూప, సిద్ధు, బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్లు సమావేశం చిన్న అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది ఒక చిన్న సమావేశం పెట్టుకోవాలంటే గత 20 సంవత్సరాలుగా నేను రాజకీయంగా అంటే పొలిటికల్ రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధిగా పనిచేస్తా ఉన్నా. నాకు ఆ సందర్భంగా మున్సిపల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నప్పుడు మొట్టమొదటి ఉన్నటువంటి బీసీ మీటింగ్ అంటే నేను మనందరం ఒకసారికి వెళ్ళాలి అంటే ఒక పూలదండలో ఒక దారం మాదిరిగా ఒక దారం అన్ని పువ్వులు ఒక దగ్గర చేరాలని తపన పట్టుకుని ముందు జరుపుతా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఈ పట్టు విడవలసిన పరిస్థితి మరి కనబడతలేదు. మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు ఆ విధంగానే నెక్స్ట్ మన సీనన్న గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు కావచ్చు, ఇంకా ఏదే పార్టీ కావచ్చు, ఏ విధంగా అయితే పాటలు రచించి పాటలు ఏ విధంగా అయితే ఆ రకంగానే మన బీసీ సంఘానికి పాటలు రచించి కళాకారులను ఏర్పాటు చేసుకొని నిర్మాణం చేసి ఆ విధంగా పోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క జిల్లాలో కూడా కదిలించింది. ఆ రోజు మన మగనైతే విపరీతమైన పోరాడు. రేపు అత్తే ఒకటి పుడితే రెండు రాజుగా ఓ రాజుగా ఎక్కడ బీసీల జెండ రాజుగా ఓ రాజుగా అనే విధంగా మనకు ఈ రకంగా పాటలు రచించే బాధ్యత సీననేది. అందరూ సప్పట్ల ద్వారా మళ్ళొకసారి మెదక్ జిల్లాకు సీనన్న వచ్చేటప్పుడు ఆ పాటల క్యాసెట్ సీన్ తీసుకొని రావాలి. మనకు దాని ఉద్దేశం ఏంటి? కులగణన అంటే ఏ కులం ఎంత సంఖ్య ఉన్నది? బీసీ సోదరులు, సోదరుమణులు, గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. రాజకీయ పార్టీల మీటింగ్ పెడితే ఇంతమందికి మాట్లాడే అవకాశం ఇవ్వరు. జనాన్ని మనం తీసుకుపోవాలి, జెండాలు మనం కట్టాలి, సభా వేదికలు మనం పెట్టాలి, ఫ్లెక్సీలు మనం కట్టాలి, బైక్ ర్యాలీలు తీయాలి. ఆ తర్వాత జేజేలు కొట్టుకుంటూ నాయకులు వేదికలు తీసుకుపోవాలి. తీసుకుపోయిన తర్వాత మైక్లో మాట్లాడదామంటే మనకు అవకాశం ఇవ్వరు, సమయం లేదు. పెద్ద సార్ ఇంకో మీటింగ్ ఉంది, మళ్ళీ సార్ మాట్లాడి ఇంకొక దగ్గర పోవాలని చెప్పి మీ నోరుకు మూతేసి ఆ పెద్ద సార్ మాట్లాడి మళ్ళా తాళీలు కొట్టించుకొని జేజేలు కొట్టించుకొని మళ్ళా వచ్చిన హెలికాప్టరో లేకపోతే వెండికార ఎక్కి మన హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ దాదాపు వచ్చిన వాళ్ళలో 90% మంది వ్యక్తులు కాదు. ఇక్కడ వచ్చిన ప్రతి నాయకుడు ఒక శక్తి. 50,000 మందిని ఆర్గనైజ్ చేసేటువంటి కెపాసిటీ వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఏదో లక్షల మంది బహిరంగ సభ పెడితే మాట్లాడినట్టు కాదు. ముఖ్య నాయకులు రేపటి మెదక్ జిల్లాలో, మెదక్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు వచ్చారు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి మీటింగ్ అత్యంత కీలకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా విషయాల్లో ఇలా మీటింగ్ యొక్క సందర్భం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతుంది. చాలామంది కొద్దిగా మంది మన వాళ్ళు తేలికగా తీసుకుంటున్నారు, ఏదో కులగణన జరుగుతుంది మాకేం పట్టింది లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.